ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కనుగలు కాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు దేవుని వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. దేవుని బిడ్డ, మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. నీతిమంతులకు ఆపదలు ఎన్నంటమ్మా? అనేకములు. నువ్వు ఒక్క ఆపద రాగానే కృంగిపోతున్నావేమో, ఒక శోధన రాగానే నలిగిపోతున్నావేమో, ఒక కష్టం రాగానే అయోమయమైపోతున్నావేమో. దేవుని బిడ్డలు రారా, మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదవండి. నీతిమంతుని కంట అనేకమైన ఆపదలు కలుగుతాయంట. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని? అనేకములైనటువంటి ఆపదలు, అనేకమైన శోధనలు కలుగుతాయి. నీతిమంతులకే, నీతిగా జీవించుతున్న వారికే కష్టాలు వస్తాయంట. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట అమ్మ? తప్పిస్తాడంట, విడిపిస్తాడంట. వాటన్నిటిలో నుంచి యెహోవాని విడిపించును. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. ఎవరికి? నీతిమంతులకు మాత్రమే. అనీతిమంతులకు కాదు, దుర్మార్గులకు కాదు, దుష్టులకు కాదు. దేవుని కొరకు నీతిగా జీవించుతున్న వారు కష్టాల పాలు, ఆపదలు, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడే వారిని కనికరించి దేవుడే వారిని విడిపిస్తాడట. కనుక నీ జీవితంలో ఎన్ని ఆపదలు వచ్చినాయో కదా, ఒకటి రెండిటికే నువ్వు నలిగిపోతున్నావు. కానీ ఎన్ని వచ్చినా నువ్వు దేవునిలో నుంచి తొలగిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అన్నిటిలో నుంచి యేసయ్య నిన్ను విడిపించబోతున్నాడు. ఒక్కొక్కటి దేవుడు నీ జీవితంలో ఆ యొక్క ఆపద నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఆపదల నుంచి విడిపించే దేవుడు నీవు నా తండ్రి. నీ బిడ్డలను మీరు కనికరించండి. ఎంతమంది నాయన శోధనలో, ఆపదలో ఉంటున్నారో వారందరినీ విడిపించి రక్షించి నీ కృపలో భద్రపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.